మూడేళ్లలో అమరావతి రాజధాని పనులను పూర్తి చేసేలా ప్లాన్ చేశామన్నారు మంత్రి నారాయణ. మే 2వ తేదీన ప్రధాని మోదీ అమరావతి పర్యటనకు వస్తున్నారని, 43,000 కోట్ల పనులను ప్రారంభిస్తారని చెప్పారు. ప్రపంచ స్థాయి క్యాపిటల్ సిటీగా అమరావతిని నిర్మించబోతున్నామంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి విజయ్ చంద్రన్ ఫేస్ టు ఫేస్. 2వ తేదీన రాజధాని పనులను పునఃప్రారంభించేందుకోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్నారు. దానికి సంబంధించి ఏ పనులను ప్రధానంగా తీసుకొని ఉన్నారు, తర్వాత ఏ వాటిని ప్రాధాన్యత అంశంగా తీసుకున్న విషయాన్ని మంత్రి నారాయణ మనతో ఉన్నారు. వాటిని తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఏ పనులు ప్రారంభిస్తారు, తర్వాత ప్రాధాన్యత అంశాలు ఏమేమి ఉన్నాయి? అంటే మే నెల 2వ తేదీ భారత ప్రధాని యాక్చువల్గా అమరావతి రాజధానికి వస్తున్నారండి. ఏ పనులు అయితే 2014-19లో ప్రారంభించి 41,000 కోట్లకు ఆగిపోయినాయో దానికి సంబంధించి యాక్చువల్గా టెండర్లు పిలవడం జరిగింది. ఆ పనులన్నింటి కూడా వారు 2వ తేదీ ఈవినింగ్ 3:25 ఇక్కడికి వచ్చి దానికి సంబంధించిన వర్క్స్ పునఃప్రారంభం అప్పుడు ప్రారంభించారు. గత ప్రభుత్వం ఆపేసింది. వాటిని పునఃప్రారంభించడం జరుగుతుంది. దీనికి సంబంధించి దీనిలో వర్త్ ఎంత ఉంటుంది సార్? దానికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? సిఆర్డీఏకి యాక్చువల్గా సిఆర్డీ అథారిటీ 64,000 కోట్లకు యాక్చువల్గా పర్మిషన్ ఇచ్చిందండి. అయితే వాటిలో దాదాపు 43,000 కోట్లకి టెండర్లు పిలిచి L1 ఇచ్చాము. ఇంకా కూడా ఇవాళ రేపులో కొన్ని ఓపెన్ చేసి L1 ఇవ్వబోతున్నారు. వాటన్నిటికీ భారత ప్రధాని యొక్క చేతుల మీద 2వ తేదీ పునఃప్రారంభించేందుకు ఫౌండేషన్ వేయడం జరుగుతుంది. ఈ పనులన్నీ కూడా ఘనంగా చేసేందుకోసం ఈ పునఃప్రారంభ పనులు చేస్తున్నారు. గతంలో చూస్తే ఈ ప్రారంభం అంటే గతంలో శంకుస్థాపన చేసే ఆ సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది అతిథులను తీసుకొని వచ్చారు, ముఖ్యమంత్రులను తీసుకొని వచ్చారు. అప్పుడు అందరూ కూడా పెద్ద ఎత్తున ఘనంగా చేయడం జరిగింది. ఈసారి ఈ పనులను ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు, ఎవరెవరిని ఆహ్వానిస్తున్నారు? దానికి సంబంధించి ఇవాళ యాక్చువల్గా ఫైనల్ అవుతుందండి. ముఖ్యమంత్రి గారి దగ్గర ఇవాళ డిస్కషన్ ఉంది. అది అయిన తర్వాత యాక్చువల్గా ఎవరెవరిని పిలవాలి ఏందనేది ఇవాళ ఫైనల్ అవుతుంది. ప్రతిపక్షాల నుంచి పిలుస్తారా లేదా అన్నటువంటి సర్వత్రా ఆసక్తికరంగా మారి జగన్మోహన్ రెడ్డి పిలుస్తారా ఎట్లా అనేసి. ఇది ప్రభుత్వానికి సంబంధించిన విషయం. ఇది ఏ పార్టీది కాదు కాబట్టి ఏదైతే ప్రోటోకాల్ ఉంటుందో ఆ ప్రోటోకాల్ ఉండే వాళ్ళందరినీ రాష్ట్రంలో పిలవడం జరుగుతుంది. ఇప్పుడు మొత్తంగా ఎన్ని వేలు దీనికి సంబంధించినటువంటి పనులు ప్రారంభిస్తా ఉన్నారు? సుమారుగా 43,000 కోట్లకి టెండర్లు అయిపోయి L1 అయిపోయిందండి. ఇవాళ రేపులో ఇంకా కొన్ని టెండర్లు ఓపెన్ చేయాల్సిన అవి కూడా చేసేసి ఎంతకైతే అంటే 43,000 కంటే పైగా వర్క్స్కి యాక్చువల్గా ప్రధానమంత్రి చేతి మీద పునఃప్రారంభం చేయడం. ఇది ఈ రాజధాని అమరావతిని ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దేందుకోసం చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. ఇది ఒక లీవింగ్ సిటీగా ఆహ్లాదకరంగా ఉండేట్లు, ఉద్యోగం ఉపాధి అన్ని ఉండే విధంగా ఒక సెల్ఫ్ సస్టైనబుల్ సిటీగా ఒక అంతర్జాతీయ స్థాయిలో ఈ నగరాన్ని రూపుదిద్దేందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి మంత్రి నారాయణ స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ రాఘవతో విజయ్ చంద్రన్.